బ్యాక్ టు మై ఛానల్. సో టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ ఈ గేమ్ లో ఎవరు గెలిచారు? సో విష్ణుప్రియ బాగా ఏడ్చిందట. ఎందుకు ఏడ్చింది? సో రోహిణి కూడా విన్ అయిందంట. ఆల్రెడీ 2 టాస్క్స్ విన్ అయిందంట. ఒకటి కాదు 2 టాస్క్స్ విన్ అయిందంట. సో అంటే ఈ నలుగురికే ఎందుకు పెట్టాడు అంటే రోహిణి, తేజ, గౌతమ్, విష్ణుప్రియ ఈ నలుగురికే ఎందుకు సెలెక్ట్ చేశారు? అఖిల్ సార్థక్ అండ్ హారిక వచ్చి ఈ నలుగురిని ఎందుకు సెలెక్ట్ చేశారు? అదేంటి ఆ డిస్కషన్ ఏంటి? సో రోహిణి ఎట్లా గెలిచింది 2 టాస్కులు? తర్వాత విష్ణుప్రియ ఎందుకు ఏడ్చింది? సో గౌతమ్ది ఎక్కడ 2 టాస్కులలో సెకండ్ వచ్చాడంట. సో ఏంటి వీళ్ళ నలుగురే ఏంటి? వీళ్ళిద్దరు ఏంటి? అసలు ఏ విధంగా నలుగురిని సెలెక్ట్ చేశారు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ట్విస్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి చూడండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒక సబ్స్క్రైబ్ లేదా లైక్ చేస్తే నాది కొంచెం రీచ్ ఉంటుంది. చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో మనకు వచ్చేసి అఖిల్ సార్థక్, హారిక అండి. వీళ్ళు ఎవరో కాదు, బిగ్ బాస్ 4 సీజన్ అంటే చాలా మందికి తెలియదు కదా. బిగ్ బాస్ సీజన్స్ 7 నుంచి ఫాలో అయిన వాళ్ళు ఉంటారు, 6 నుంచి ఫాలో అయిన వాళ్ళు ఉంటారు. ఓన్లీ ఈ సీజన్ చూసిన వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళు 4th సీజన్ అనమాట. అదే అభిజిత్, సోహెల్, అఖిల్ సార్థక్, హారిక ఈమె టాప్ 5లో ఉండింది. చాలా బాగా ఆడేది, చిన్నగా ఉన్నా కూడా చాలా బాగా టాస్క్లు ఆడేది. సో అఖిల్ సార్థక్కి, అభిజిత్కి వాడేది మేకప్ పుల్లి, అది చాలా వైరల్ అయింది. సో ఆయన అనమాట. వీళ్ళు వచ్చైతే టాస్క్ చేశారు. వీళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ అక్కడనే ఉంటారు. సో వీళ్ళకి ఎట్లా తెలిసిందో ఏమో కానీ ముందేమైనా సౌండ్ ఇచ్చారో టీవీలో చూపించారో తెలియదు కానీ మొత్తానికైతే వీళ్ళు వచ్చేసారు. సో వీళ్ళు రాగానే టాస్క్ అయితే అదేంటి స్విమ్మింగ్ పూల్ నుంచి అదే మన ఇట్లా కలుపుతారు కదా, ఇట్లా లెటర్స్ ఉంటాయి అంటే లిమిట్లెస్ సీజన్ ఏదో సంథింగ్ లెటర్స్ ఉన్నాయి. అవన్నీ స్విమ్మింగ్ పూల్ నుంచి గట్టిగా లాగి తీసుకొని ఇట్లా అరేంజ్ చేసి పట్టుకోవాలి. అవి అరేంజ్ చేయాలన్నమాట ఇట్లా రౌండ్గా. సో మీరు ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు, అట్లా రౌండ్గా అరేంజ్ చేయాలి. సో మనకు అక్కడ అరేంజ్ చేసేటప్పుడు ఏంటంటే రోహిణిది ఒకసారి పడిపోతుంది, గౌతమ్ది పడిపోతుంది. తేజ మస్తు ట్రై చేశాడు. తేజ పాపం అనిపించింది. సో చాలా ట్రై చేశాను కానీ ఇది పోయిందే అన్నట్టుగా తేజ చాలా బాగా ఫీల్ అవుతున్నాడు. సో మొత్తానికైతే అది ఇట్లా అరేంజ్ చేస్తే మళ్ళీ మనకు ప్రోమోలోనే అర్థమైపోతుంది రోహిణి గెలిచినట్టుగా. రోహిణి కరెక్ట్గా అరేంజ్ చేస్తుంది. అక్కడ బెల్ కూడా కొట్టేస్తుంది. సో కొట్టేసి ఇక్కడ రోహిణి గెలిచింది. సెకండ్ గౌతమ్ వచ్చాడు, థర్డ్ తేజ వచ్చాడు, విష్ణుప్రియ 4th వచ్చింది. విష్ణుప్రియ చేయలేకపోయింది. ఇక్కడ ఏంటంటే విష్ణు చాలా బాగా ఏడ్చిందంట. అది ఏడుపు కాదు, మామూలు ఏడుపు కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిని నిన్న కూడా అందరూ టార్గెట్ చేశారు, నువ్వేం ఆడుతున్నావు నువ్వు ఆడట్లేదు అని టార్గెట్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి నేను ఇది కూడా సింపుల్ది రోహిణి ముందు ఓడిపోయానే, రోహిణి నువ్వు జీరో, నీలో ఫైర్ లేదు, పృథ్వీ బాడీ షేమింగ్ చేశాడు, నబీల్ కూడా ఈమె ఏం ఆడుతుంది, వీళ్ళు ఆడితే ఏం కంటెండర్స్ మజా రాదు, మనం ఆడితే కంటెండర్స్గా మజా వస్తుంది అన్న నబీల్ మొహం చిన్నగా అయిపోయి ఉంటుంది, పృథ్వీ మొహం చిన్నగా అయిపోయి ఉంటుంది, రోహిణి మొహం విష్ణు మొహం ఎప్పుడైతే ఎక్కాన అమ్మాయి ఎక్కిరించినా కూడా మళ్ళీ పొగిడింది రోహిణి హీరో అని చెప్పేసింది. సో ఎవరైతే జీరో అన్నారో వాళ్ళ ముందు రోహిణి ఎఫర్ట్స్ సూపర్ అబ్బా. రోహిణి ఖచ్చితంగా టాప్ 5 ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఆటలు ఇప్పుడు కంటెండర్ అయిపోయింది, టికెట్ టు ఫినాలే. అది టాస్క్ కనుక విన్నర్ అయితే ఖచ్చితంగా ఫైనల్ టాప్ 5 కంటెస్టెంట్గా ఉండిపోతుంది. ఇంకా ఏముంది. సో ఎవరైతే ఆమెను చులకనగా చూస్తారు, నైట్ బ్యాక్ పిచ్చింగ్ అబ్బా నబీల్ రోహిణి గురించి. ఇప్పుడు కూడా లైవ్లో అదే అవినాష్ అడుగుతున్నాడు, నువ్వు అట్లా పోయడం కరెక్టేనా, నువ్వు అట్లా చెప్పడం కరెక్టేనా అంటే అది నా ఇష్టం అంటున్నాడు నబీల్. నా ఇష్ట ప్రకారం నేను పోస్తా, అది నాకు అర్థమైనట్టుగా నేను ఆడతా, నాకు పోయాలనిపించినట్టుగా పోస్తా. అక్కడ ఏమైనా సన్నటి పైపు పెట్టిరా, సన్నటి పైపు నుంచి పోయమంటురా, మొత్తం మనకు నచ్చినట్టుగా పోయమంటున్నాడు అంతే కదా. నాకు నచ్చినట్టుగా నేను చేసిన. అసలు వేరే వాళ్ళు ఆడడమే తప్పు. అబ్బా అవినాష్ ఈరోజు నిఖిల్ని కూడా అడుగుతున్నాడు, అవును నువ్వు వాడు వీడు అన్నప్పుడు పక్కకు పోయి చెప్పినా అన్నావు, ఒక్కసారి చెప్పినావా, ఎన్నిసార్లు చెప్పినావు? మరి రోహిణిని బాడీ షేమింగ్ చేసిన, మరి ఆ విషయం అడిగినావు అంటే నేను నిఖిల్ చూడలేదు, బాడీ షేమింగ్ ఎట్లా చేసినా నేను చూడలేదు, యష్మిన్ కూడా అడిగినా. ఇవన్నీ అబద్ధాలే. నిఖిల్ కూడా అన్ని అబద్ధాలు. అవినాష్ ఎందుకో పాయింట్ టు పాయింట్ అడిగాడు, నబీల్ని అడిగాడు. నబీల్ కోపం వస్తుంది, నేను పోయడం కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం పోయాలా, నేను నా ఇష్టం వచ్చినట్టు పోస్తా. కంత్రి అబ్బా నబీల్, కంత్రి లాగా జోకర్ లాగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిఖిల్ 100% అబద్ధాలు ఆడుతుండబ్బా. అతని ఫ్యాన్స్ కూడా హట్ అవ్వాల్సిందే నాకు అనిపించినంత వరకు. సారీ ఫర్ ద ఇంటర్ఫియరెన్స్. వచ్చింది కాబట్టి టాపిక్ అటు వెళ్ళిపోయింది. సో వీళ్ళైతే వర్స్ట్ అనిపిస్తారు అబ్బా నాకు తెలిసినంత వరకు. రోహిణిని ఎవరైతే
పిచ్చి పిచ్చిగా చేసిరో, పిచ్చి పిచ్చిగా మాట్లాడిరో, పిచ్చి పిచ్చిగా వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేసిరో, ఎక్కిరించుకున్నారో, ఆ అమ్మాయి వీళ్ళ మీద గెలిచి చూపిస్తుంది చూడు, అఫర్ట్స్కి హ్యాట్సాప్ అనిపించుకోవాలి. సో రోహిణి ఫస్ట్, గౌతమ్ సెకండ్, తేజ థర్డ్, విష్ణు ఫోర్త్. ఇంకా తర్వాతకి వచ్చేసి నేను అంత ట్రై చేసినా కూడా నేను ఎప్పుడు ట్రై చేస్తున్నా పోతున్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలరా అని అవినాష్ అంటాడు. ఇంత అందరికీ సపోర్ట్ చేసే వాళ్ళు అయితే లేరు కదా అన్నట్టుగా, అంటే కొంచెం వెనకాల సపోర్ట్తో రావాలి మనం, అంటే ఓటింగ్ పరంగానో మరి మేబీ అక్కడ ఏమైనా హింట్స్ ఇస్తున్నారో ఇట్లా చేయి అట్లా చేయని చెప్తున్నారో తెలీదు. సో ఇక్కడ ప్రాసెస్ వీళ్ళు నలుగురు ఎందుకు వచ్చారంటే వాళ్ళని ఏదో ఎంటర్టైన్ చేయమన్నారంట. సో అక్కడ రోహిణి గౌతమ్ బాగా చేశారంట ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారంట. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఇద్దరికి మీరు ఇంకే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి అంటే అప్పుడు వాళ్ళకన్నా తక్కువ ఆడిన వాళ్ళైనా విష్ణుని తేజని సెలెక్ట్ చేసుకొని ఆడారంట. సో అయితే మరి మిగతా వాళ్ళు ఎట్లా అంటే మరి మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుందా ఉండదా అనేది మనం ముందు ముందు చూద్దాం. ఎలాంటి ట్విస్ట్ పెడతాడో. మేబీ అందరికీ అవకాశం ఉంటుందా, అవకాశం లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు నాకు తెలిసినంత వరకు. అట్లా చేస్తే అన్ఫేర్ అయిపోతుంది ఖచ్చితంగా. సో అందరికీ ఫేర్గానే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇట్లా రోజు ఒక కంటెండర్ అవుతూ ఉంటారు. కంటెండర్ అయిన కొద్దీ ఆ కంటెంట్స్ అందరికి ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు టికెట్ టు ఫినాలే విన్ అయినట్టు డైరెక్ట్గా టాప్ 5 అనమాట. సో ఈసారి టాప్ 6 పెడతారు, టాప్ 5 పెడతారు. పోయినసారి అయితే టాప్ 6. సో ఇట్లా పోయిన వాళ్ళు కాకుండా ఇంకా టాప్ 5 కూడా టాప్ 6 పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో రోహిణి కనుక వస్తే వరల్డ్ రికార్డ్ అవుతుంది, నామినేట్ అవ్వకుండా డైరెక్ట్ టాప్ 5కి వెళ్ళిపోతుంది. సో అట్లా కానీ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరిగేది రోహిణికి. ఒకవేళ నామినేషన్లోకి వచ్చినా ఓట్ బ్యాంక్ అనేది పెరిగేది. ఎందుకంటే చాలా ఓటింగ్ పడుతుంది, ఇంత బాగా ఆడుతున్నప్పుడు పడకుండా ఉంటుంది ఆ ఓటింగ్. సో ఇట్లా జరుగుతుంది, ఇదే ట్విస్ట్ అనమాట. సో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళు నలుగురిని ఇట్లా వాళ్ళిద్దరికి తక్కువ ఆడే వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకున్నారు, ఆడారు. సో రెండో టాస్క్ కూడా మళ్ళీ రోహిణి గెలిచిందంట. ఆ రెండో టాస్క్లో కూడా గౌతమ్ సెకండ్ వచ్చాడంట. సో మరి విష్ణు ఆడిందా లేదా, లేదంటే ముగ్గురే ఆడారా, ఒక టాస్క్ తీసేస్తాడు, లేకపోతే తనకు నచ్చిన కంటెస్టెంట్ విన్ అయ్యే, అంటే తనకు నచ్చిన కంటెస్టెంట్ విన్ అయ్యే వరకు టాస్క్ పెడతానే ఉంటాడు. ఇప్పుడు మొన్న రోహిణి టాస్క్ ఉంది కదా, చీఫ్ కంటెండర్ అయింది, అది కూడా అట్లనే. అంటే తను అనుకున్న వాళ్ళు విన్ అయ్యే వరకు నెక్స్ట్ టాస్క్ పెడుతూనే ఉంటారు ఒక్కోసారి బిగ్ బాస్. సో ఈసారి కూడా ఇంకా నెక్స్ట్ ఏమైనా టాస్క్స్ పెట్టాడా, ఒకటి తీసాడా లేదా, సో ఇది అనమాట. సో విష్ణు అయితే బాగా ఫీల్ అయ్యి ఏడ్చేసిందంట. సో మరి ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే పృథ్వీ బాగా ఆడతాడు, నిఖిల్ బాగా ఆడతాడు అని చెప్పేసి, నబీల్ బాగా ఆడతాడు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోరు వేరే వాళ్ళు. మరి ఎట్లా జరగబోతుంది ముందు ఇంకా ఏం ట్విస్ట్ జరగబోతున్నాయి. ఇంకా తర్వాతకి మనసు వచ్చాడంట, తర్వాత అమరు అట్లా ప్రియాంక జైన్ వస్తారట. సో మనసుతో పాటు ఇంకా ఎవరు ఆ అమ్మాయి ఉంటుంది కదా ప్రియాంక, ఇంకా ఏదో ప్రియాంక సింగ్ ఇంకో అమ్మాయి ఉంది కదా ఆమె, తను ఇట్లా అమరు ప్రియాంక జైన్ ఇట్లా ఒకరొకరు వస్తూ ఉన్నారంట. సో రోజు ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తారు. ఈ సీజన్లో వాళ్ళు ప్రీవియస్ సీజన్లో వాళ్ళు వచ్చి టాస్క్ పెట్టి ఆడిపించి గెలిపిస్తారనమాట. సో ఇక్కడ గొడవలు అవ్వడానికి ఆస్కారం ఉండదు. అక్కడున్న కంటెస్టెంట్స్తోనే అయితే గొడవలు అవుతాయి, ఎందుకంటే పార్షియాలిటీ చూపిస్తారు, వీళ్ళకు తగ్గట్టుగా విన్నర్ చేయబోతారు, వీళ్ళకి తగ్గట్టుగా రూల్స్ మార్చుకుంటారు. కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే కరెక్ట్గా చేస్తారు, కరెక్ట్గా మాట్లాడతారు, కరెక్ట్గా చేస్తారు. సో ఖచ్చితంగా గొడవలు రైవలరీస్ అయితే ఉండకపోవచ్చు, చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.